తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్. సో మరి గత కొద్ది కాలంగా చూసుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, పెళ్లి భోజనాలు, పప్పు భోజనాలు అందరికి కూడా పెడుతూ ఉన్నారు. సో ఇదే క్రమంలో రీసెంట్ గానే మనం చూసుకుంటే వరుణ్ తేజ్ కావచ్చు, లావణ్య త్రిపాఠి కావచ్చు, చాలా మంది కూడా టాలీవుడ్ హీరోలు, హీరోయిన్ చాలా మంది కూడా ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. సో అదే క్రమంలో బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే పెళ్లి చేసుకోబోతున్నాడు అనే కంటే సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నారనే విధంగా ఇంకొక న్యూస్ బయటికి వచ్చింది. సో మరి అది మాత్రం సీక్రెట్ ఎంగేజ్మెంట్ కాదు, ఖచ్చితంగా మా కుటుంబ సభ్యులు అంటే మేము ఎవరెవరినైతే పిలవాలనుకున్నామో వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలోనే మేము నిశ్చితార్థం చేసుకున్నామనే విధంగా సిద్ధార్థ్ కూడా స్పందించి దానికి చెప్పడం జరిగింది. సో మరి ఇంతకీ తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరితో నిశ్చితార్థం చేసుకున్నాడంటే తను కూడా హీరోయిన్ అదితి రావు. సో మరి వాళ్ళిద్దరి స్నేహం ఎప్పుడు మొదలైంది, పరిచయం ఎప్పుడు మొదలైందంటే మహాసముద్రం అనే సినిమా సెట్ లో వాళ్ళిద్దరూ పరిచయం అవ్వడం కానీ, ఆ పరిచయం కాస్త స్నేహంగా మారడం కానీ, ఆ స్నేహం కాస్త క్రమంగా ప్రేమగా మారడం, సో ఇంతవరకు కూడా తీసుకొచ్చింది ఆ ప్రేమ. సో మరి దానికి సంబంధించి గత 2 సంవత్సరాలుగా కూడా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. అంటే రిలేషన్షిప్ లో ఉన్నారు కానీ వాళ్ళు డేటింగ్ చేయడం కానీ, వాళ్ళిద్దరు కలిసి ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే విధంగా చాలా మంది కూడా అనుకున్నారు. సో మరి చాలా మంది అనుకున్నప్పటికీ వాళ్ళకి మాత్రం నిశ్చితార్థమైందనే విషయం మాత్రం ఎవరికి కూడా తెలియకుండా చేసుకున్నారు. అంటే తెలియకుండా చేసుకున్నారని అనే బదులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పిలుచుకొని చేసుకున్నారు అనే దానికి ఇది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఈ విధంగా ఎవరైతే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, సీక్రెట్ గా కూడా పెళ్లి చేసుకోబోతారనే విధంగా కొంత బయటకు న్యూస్ లో వైరల్ అవుతున్నప్పటికీ వాటికి సిద్ధార్థ్ స్పందించి అసలు ఇక్కడ సీక్రెట్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సీక్రెట్ గా కాదు, మేము ఎవరెవరినైతే పిలవాలనుకున్నామో వాళ్ళని మాత్రమే పిలిచి వాళ్ళ సమక్షంలోనే మేమైతే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం మా కుటుంబ సభ్యులందరి ముందు, తొందరలోనే మా పెళ్లి డేట్ ను కూడా ఫిక్స్ చేస్తారనే విధంగా తను మాత్రం స్పందించడం జరిగింది. సో మరి హీరోయిన్ అదితి రావు కూడా దీనికి స్పందించి తను కూడా చెప్పడం జరిగింది. సో మేమైతే అందరి ముందు మాకు కావాల్సిన వాళ్ళ ముందు అయితే ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది, ఇంకా పెళ్లి డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు, పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మేమే అధికారికంగా చెప్తామనే విధంగా కూడా తను చెప్పడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ ఎట్టకేలకు సిద్ధార్థ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు, హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు, తను కూడా ఒక ఇంటివాడు కాబోతున్నాడు అనే విధంగా ముఖ్యంగా తన ఫ్యాన్స్ అందరు కూడా చాలా సంతోషిస్తున్నారు. సో తను మాత్రం చేసినవి మన తెలుగులో చేసిన సినిమాలన్నీ కూడా చాలా మంచిగా గొప్ప విజయాలు సాధించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చేసిన సినిమాలన్నీ కూడా లవ్ కి డెఫినేషన్ గా ఉండేవి. నువ్వు వస్తా అంటే నేను వద్దంటా అన్న సినిమా కావచ్చు, లేకపోతే బొమ్మరిల్లు కావచ్చు. సో ఈ విధంగా తెలుగులో చేసిన సినిమాలన్నీ కూడా చాలా మంచి హిట్లు సాధించినప్పటికీ సో మరి బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ అనే విధంగా తనకు మాత్రం ఒక ముద్ర పేరు పడిపోయింది. ఎందుకంటే బొమ్మరిల్లులో తను చేసిన అంటే ఆ యాక్టింగ్ కావచ్చు, అందులో ఉన్న సాంగ్స్ కావచ్చు, ముఖ్యంగా కథ అంతా కూడా యూత్ అందరినీ కూడా కట్టిపడేసే విధంగా ఇప్పటికీ కూడా ఆ సినిమా వచ్చిందంటే అందరూ కూడా ఖచ్చితంగా చూస్తారు. సో ఆ విధంగా సినిమా అంత మంచి హిట్ సాధించింది కాబట్టి జెనీలియా ఈయన ఇద్దరు కూడా అంత అద్భుతంగా నటించారు. సో అందుకోసం అలాంటి సినిమాకి సంబంధించి బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ అనే విధంగా కూడా తనకు ఇప్పటికి కూడా అందరూ పిలుస్తూ ఉంటారు. సో మరి ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం తన ఎంగేజ్మెంట్ చేసుకొని తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.